హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. కేంద్రం రాష్ట్రం కలిసి 20,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ యోజనల తాజా అప్డేట్స్, డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎవరు అర్హులు, ఈకేవైసీ ఎలా చేయాలన్న విషయాలు పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి ఏడాది 6,000 3 విడతల్లో రైతులకు అందించనున్నారు. ఇప్పటి విడతలో తొలి 2,000 జమ కానున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. ఎన్నికల హామీగా తీసుకున్న సూపర్ 6లో భాగంగా ఈ పథకం కేంద్రం నుంచి 6,000, రాష్ట్రం నుంచి 14,000, మొత్తంగా 20,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. రాష్ట్రం నుంచి మొదటి విడతగా 5,000, రెండో విడతగా 5,000, తుది విడతగా 4,000 జమ కానున్నాయి. ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 26 జిల్లాల్లో పూర్తయింది. కానీ ఇంకా 50,000 మందికి పైగా ఈకేవైసీ చేయాల్సి ఉంది. మీ ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి తెలుసుకోండి. అక్కడే మీ ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకారం 47.77 లక్షల మంది రైతులు అర్హులుగా గుర్తింపు పొందారు. జాబితా సిద్ధం చేసి ఉన్నారు. మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయండి. వారు వెంటనే మీ యొక్క అభ్యర్థనను నమోదు చేస్తారు. అన్నదాత సుఖీభవ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. జూలై నెలలోనే రైతుల ఖాతాలో నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 18న నిధులు ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. అర్హుల జాబితాలో ఉన్న రైతులు మీ బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి ఈ లబ్ధి పొందాలంటే. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సంబంధిత అధికారుల వద్ద క్లారిటీ కోసం సంప్రదించండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని భావిస్తే లైక్ చేయండి. రైతు సోదరులకు షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ అప్డేట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.